మంచిర్యాల జిల్లా లక్షటిపేటలో భారీ మోసం వెలుగు చూసింది. అదే గ్రామానికి చెందిన ధాన్యం వ్యాపారి అక్కెనపల్లి శ్రీధర్ రైతుల వద్ద నుంచి సుమారు 10 కోట్ల విలువ చేసే ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా పరారయ్యాడు. దీంతో బాధిత రైతులు శ్రీధర్ ఇంటిపై దాడికి దిగారు. ఇంట్లోని సామాగ్రిని బయటపడేసి నిప్పంటించారు. శ్రీధర్పై కఠిన చర్యలు తీసుకుని తమ బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వడ్ల వ్యాపారి అక్కనపల్లి శ్రీధర్ వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి దాదాపుగా 10 నుండి 12 కోట్లతో పరాయణ వ్యక్తి అక్కనపల్లి శ్రీధర్. ఆ శ్రీధర్ వ్యక్తి దండపల్లి రైతులు ప్రతి ఒక్కరి 250 మంది అంటే దాదాపు 12 నుంచి 13 కోట్లు. అట్లపై లోలు 50 క్వింటాలు, 100 క్వింటాలు, 150 క్వింటాలు, 20 క్వింటాలు, అలాగే దాదాపు 20,000 నుంచి మొదలు పెడితే 30 లక్షల వరకు బాధితులు ఉన్నారు. ఈ బాధితులు గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు న్యాయం జరుగుతలేదు. అందరి దగ్గరికి పోయినాం, అందరు వేరుకున్నాం. ఆయన గారి శ్రీధర్ అక్కనపల్లి శ్రీధర్ కూడా ఇప్పటివరకు రాలే. వడ్ల వ్యాపారి అక్కనపల్లి శ్రీధర్ వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి దాదాపుగా 10 నుండి 12 కోట్లతో పరాయణ వ్యక్తి అక్కనపల్లి శ్రీధర్. ఆ శ్రీధర్ వ్యక్తి దండపల్లి రైతులు ప్రతి ఒక్కరి 250 మంది అంటే దాదాపు 12 నుంచి 13 కోట్లు. అట్లపై లోలు 50 క్వింటాలు, 100 క్వింటాలు, 150 క్వింటాలు, 20 క్వింటాలు, అలాగే దాదాపు 20,000 నుంచి మొదలు పెడితే ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్